కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కూడా విస్తృతంగా డివిజన్లో ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీవాణి టీటీగుట్ట డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ బీజేపీకి అవకాశం ఇచ్చినట్లయితే కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి డివిజన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా ఓటర్లను అడిగేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ టీటీగుట్ట డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఉంది ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో? మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, మరోసారి ఎన్నికల కోసం ముందుకు రసమతమవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు ప్రజలకు? మీరు ఏం చెప్తారు? ఓటర్లు మీకు ఏం చెప్తున్నారు? ముందుగా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాచాల శ్రీవాణి శ్రీధర్. మన మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ టీటీగుట్ట 35వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ బాధాభివందనం. కేంద్ర ప్రభుత్వం మన మహిళలు, మోదీ గారు మన మహిళలు కూడా ఎందులో తక్కువ కాదని రాజకీయాల్లో కూడా ముందడుగు వేయాలనే ఉద్దేశంతో మహిళలకి 32% రిజర్వేషన్ కల్పించారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగి మేము కనుక్కుంటున్నాము, వారి యొక్క సమస్యలను తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రోడ్డు సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, వాటర్ ప్రాబ్లం, తాగునీటి సమస్య ఉంది. ఇవన్నిటికీ మేము ప్రజల కోసం పోరాడి ఖచ్చితంగా డీకే అరుణమ్మ గారిని కలిసి ఆమె ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులని రప్పించి మన యొక్క వార్డు యొక్క ప్రజలందరి సమస్యలపై పోరాడతామని ప్రమాణం చేస్తున్నాను. ప్రచారంలో మీరు ముమ్మరంగా డివిజన్లో ప్రచారం జరుగుతుంది. ఒక బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రజలు, ఈ డివిజన్ ప్రజలు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు? ఈ డివిజన్లో అనాది కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఏమైనా చెప్తున్నారా మీ దగ్గరికి? చెప్తున్నారు సార్. వాటర్ ప్రాబ్లం, తాగునీటి సమస్య ఉందని చెప్తున్నారు. తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య ఉంది బాగా. పెన్షన్, వృద్ధాప్యులకి పెన్షన్ ప్రాబ్లం ఉంది. ఈ సమస్యలపై మేము ఖచ్చితంగా మీ అందరి ప్రేమ సహకారం ఓటు రూపంలో కమలం పువ్వు గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలలో మహిళలకి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ లేదని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా చాలా పిన్న వయసునట్టు, తక్కువ వయసులో ఉన్న రాజకీయాల్లోకి వస్తున్నారు. మీ వెనకాల మీకు బ్యాక్ సపోర్ట్గా కుటుంబం కానీ మీ వెనకాల ఎవరైనా అట్లా సపోర్ట్ ఉందా? మీకు రాణించగలుగుతారని ఒక విశ్వాసం ఉందా? ఉంది సార్. మా మామయ్య గారి పేరు రాచల రాములు, దుబాయ్ రాములు అంటారు అందరూ. అతను గత 40 సంవత్సరాలుగా మన వార్డు ప్రజలందరి క్షేమ సంక్షేమాల కోసం ఎన్నో సేవలు చేశారు. ప్రతి ఒక్కరి మనసులో తనకి మంచి పేరు సంపాదించుకున్నారు తను. అలాగే నా భర్త అయిన రాచల శ్రీధర్ గత 10 సంవత్సరాలుగా ఒకే పార్టీలో, బీజేపీ పార్టీలో ఉండి పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్ముకొని సిద్ధాంతాలనే ప్రాణంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఎన్నో అక్రమ కేసులు ఎన్నో పెట్టినా తను లొంగకుండా ఈ పార్టీలోనే ఉండి ప్రజల యొక్క సమస్యలపై టీవీ డిబేట్ల ద్వారా కానీ ఎన్నో సామాజిక మాధ్యమాల ద్వారా పోరాడుతున్నాడు. ఆయన యొక్క ఇన్స్పిరేషనే నాకు ఈరోజు నేను ముందడుగు వేస్తున్నాను. నా కుటుంబం అలాగే ప్రజల యొక్క ఆదరణ, ఆశీస్సులు కూడా ఉన్నాయి. టీటీగుట్ట ప్రజల యొక్క ఆదరణ, ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో భర్త శ్రీధర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీధర్ గారు, ఎట్లా ఉంది ఈ డివిజన్లో? మీకు ఒక మహిళ పోటీ చేస్తున్నారు, తర్వాత అందులో ప్రధాన పార్టీ బీజేపీ పార్టీ, ఎట్లా ఉంది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు రాచాల శ్రీధర్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మన 35 డివిజన్ టీటీగుట్ట బీజేపీ పార్టీ అభ్యర్థిగా మా శ్రీమతి రాచాల శ్రీవాణి గారికి అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నరేంద్ర మోదీ గారు కేంద్రంలో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించిన సందర్భంగా అందులో భాగంగానే ఈరోజు మహిళలకు ఇక్కడ అవకాశం రావడం జరిగింది. ఆ అవకాశంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఆమెకి టికెట్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా గత 5 దశాబ్దాలుగా మన టీటీగుట్టలో మన ఈ మైదానం ప్రాంతం, దీని రామ్లీలా మైదానం అంటారు. గతంలో 50 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ
గత 10 సంవత్సరాలుగా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఇప్పుడు అధికార ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలు, ముఖ్యంగా మా టీడుగుట్ట ప్రజలందరూ చాలా నిరుపేద ప్రజలు, రోజు కూలీలు. పొద్దుగాల లేచి వాళ్ళు పుట్ట చేత పట్టుకొని రైల్వే గేట్ దగ్గర పోయి పని కోసం నిలబడితే కానీ, పని దొరికితే కానీ పని చేసుకొని ఆ రోజు వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చే 500 600 తీసుకొచ్చుకొని బియ్యం కొనుక్కొని ఈరోజు వచ్చి ఇంటికాడ సరుకులు తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి తప్ప ఏ రోజు కూడా ఆకలి కేకలతో ఇక్కడ అందరూ కూడా దుర్భరమైన జీవితం. అందరూ కూడా లేబర్స్, చాలామంది కూడా మా ఏరియాలో చాలామంది కూడా లేబర్స్ ఉంటారు. వాళ్ళు పొద్దుగాల లేసి అందరూ కూడా పనికి పోయి వస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అట్లాంటి నిరుపేదల కోసం గత 5 దశాబ్దాలుగా వచ్చిన రాజకీయ నాయకులందరూ మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు పెన్షన్లు ఇస్తాం, మీకు 2500 ప్రతి నెలకు మహిళలకు ఇస్తామని వాళ్ళకి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా మళ్ళీ వచ్చి వాళ్ళని పలకరించి, అమ్మ నీకు మహిళా వృత్తి వచ్చిందా, అమ్మ నీకేమన్నా ఇల్లు సమస్యలు ఉన్నాయా, లేకపోతే రోడ్డు సమస్యలు ఉన్నాయా, మీకు నీళ్ళు మంచిగా వస్తున్నాయా, కరెంటు సమస్య ఉందా, లేకపోతే వార్డుల పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు ఉన్నాయా, లేకపోతే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంది, మహిళలకు ఏమైనా ఉపాధి అవకాశాలు ఉన్నాయా, పని చేసుకునే పరిస్థితి లేకుంటే డ్వాక్రా మహిళల ద్వారా రుణాలు ఏమైనా వస్తాయా అని ఏ రోజు కూడా ఆలోచించిన పరిస్థితులలో ఇక్కడ రాజకీయ నాయకులు లేరు. మళ్ళీ ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి ఇక్కడ ఎలక్షన్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు మా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రజలను మళ్ళీ ఏమార్చడానికి మందును డబ్బును విచ్చలవిడిగా ఈరోజు ప్రవాహాన్ని కురిపిస్తూ ఈ 5 రోజులు 10 రోజులు వాళ్ళకి మందును డబ్బులను ఇచ్చి ఈరోజు గెలవాలని మళ్ళీ కూడా కుట్రలు చేస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న టీడుగుట్ట ప్రజలకందరికీ కూడా నేను ఒకటే విన్నపిస్తున్నా, ఎక్కడ కూడా నేను గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం, పాలమూరు ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయ జెండా కోసం నిరంతరం పోరాటం చేస్తూ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి మీద కానీ, వాళ్ళ పార్టీ అవినీతి అక్రమాల మీద కానీ, వాళ్ళ కబ్జాల మీద కానీ నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా ఎక్కడ కూడా లొంగకుండా ఈరోజు పాలమూరు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడినా కాబట్టి నా పార్టీ, నా నిబద్ధతను, నా నిజాయితీని, నా నిక్కచ్చి అయిన నా మాట తీరును చూసి ఈరోజు ఒక సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా నమ్మకం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఏ విధంగా గౌరవిస్తుందో ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ కోటాలో నా సతీమణి గారికి టికెట్ ఇచ్చి నన్ను ముందుండి నడిపించి మా ఎంపీ డీకే గారు ప్రోత్సహించి మీలాంటి యువకులు, ప్రజల కోసం నిరంతరం సేవ చేసే యువకులు ముందుండి కొట్లాడి వాళ్ళ సమస్యల మీద గలమెత్తి ముందుండి ప్రభుత్వానికి సవాలు విసిరి ఈరోజు పోరాటం చేసే యువకులకు అందరూ కూడా ప్రోత్సహించాలని మా కుటుంబానికి ఈరోజు అవకాశం ఇచ్చింది. కాబట్టి రాబోయే రోజులలో మా టీడుగుట్ట ప్రజలు కూడా ఇదంతా ఆలోచనలో పెట్టుకొని డబ్బుకు ఈ 4 రోజులు ఇచ్చే డబ్బుకు మద్యానికి ఎక్కడ కూడా లొంగకుండా ఎవరేమి ఇచ్చినా తీసుకొని నిరంతరం దేశం కోసం, ధర్మం కోసం పోరాడే భారతీయ జనతా పార్టీ, అలాగే మన నాయకుడు నరేంద్ర మోదీ గారి కోసం మీ అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని, డీకే గారి నాయకత్వాన్ని బలపరచాలి. మమ్మల్ని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మా శ్రీమతి రాచాల శ్రీవారి గారిని 35 డివిజన్ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించిన తర్వాత ఖచ్చితంగా ఎంపీ డీకే గారిని పట్టుకొని ఎంపీ నిధులతోనే ఈరోజు మా వార్డుకి అభివృద్ధి ఖచ్చితంగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలలో ఖచ్చితంగా నేను ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పాను. నేను మాటలు చెప్పే నాయకులం కాదు, నా మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా నా వంతుగా నా ప్రాణం ఉన్నంత వరకు ఈ భారతీయ జనతా పార్టీకి, టీడుగుట్ట ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తా. వాళ్ళ అభివృద్ధికి నేను తోడ్పడతా. ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మలక్కల, అన్నదమ్ముల కష్టాలల్లో ఒక కష్టాన్ని ఒక సుఖంగా వాళ్ళ మంచి జీవితాలలో మార్పు వచ్చే వరకు కూడా ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి కూడా ప్రజాభిప్రాయాన్ని నిక్కచ్చిగా ప్రజల ముందు ఉంచాలి. ప్రజల సమస్యలు ఏమిటి, అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ అని ఈరోజు ఆర్టీవీ వారు చేస్తున్న సర్వేను అభినందిస్తూ వాళ్ళు ఇలాగే అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ప్రజల పక్షాన నిలబడి గలమెత్తాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి ఇది టీటీ గుట్టలకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి డివిజన్ లో అనేక మంది యొక్క సమస్యలను తెలుసుకున్నటువంటి తర్వాతనే బీజేపీ తన యొక్క సతీమణికి టికెట్ కేటాయించారు. ఈ యొక్క టీటీ గుట్ట డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా పేద ప్రజలు, వీళ్ళందరూ కూడా డైలీ కూలీ చేసుకుంటే కానీ జీవనం కొనసాగినటువంటి పరిస్థితి. ఇలాంటి బడుగు బలహీన ప్రజల కోసము బీజేపీ అభ్యర్థిగా తనని గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో మీ ముందు ఉంచి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తామని చెప్పేసి ఓటర్లను అడిగే ప్రయత్నం కొనసాగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.